దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్టయితే, చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకుము అని ప్రసంగి గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కొందరు మెప్పు పొందడానికి ఇక్కడి మాటలు అక్కడ చెప్తారు, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారుగా తయారైపోయారు. చెప్పుడు మాటల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్తకూడల మధ్య విభేదాలు, కుటుంబాల మధ్య విభేదాలు, సహోదరుల మధ్య విభేదాలు, సంఘాల మధ్య విభేదాలు, సేవకుల మధ్య విభేదాలు, దేవుని బిడ్డలారా, చెప్పుడు మాటల వల్ల మరణమే వచ్చి ఉన్నది. సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మ గారితో మాట్లాడి, మీరు చావనే చావరు, మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలములు మీరు తినడం వలన మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుని దూతల వలె ఉందురు, దేవునికి తెలుసు మీరు తినడం ఏం కాదు అని తెలియజేయగా, ఆ చెప్పుడు మాటలు విని దేవుని మాటలు పక్కకు పెట్టి ఆ సర్పము చెప్పిన మాటలు వినడం ద్వారా మరణము తెచ్చుకోవడం జరిగింది. దేవుని మాట, దేవుని వాక్యము వినాలి తప్ప మరి పరులు చెప్పేటువంటి చెప్పుడు మాటల వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదు అని దేవుడు తెలియజేయుచు ఉన్నాడు.